ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి వచ్చేసరికి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి అన్న. ఈ వీడియోలో మనం ఫిజిక్స్ సంబంధించి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్లో 4 మార్క్స్ ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం చాలా జాగ్రత్తగా క్లియర్ కట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎవరు మిస్ కావద్దు, ఎవరు స్కిప్ చేయొద్దు కూడా. కాబట్టి చూడండి, మీకు దీంట్లో వచ్చేసరికి మీకు 4 మార్క్స్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ చదివితే మనం మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఈ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్తుందన్న, కాబట్టి నువ్వు స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ మీకు ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. పీడిఎఫ్ మాత్రమే కాదు, వీటి యొక్క ఆన్సర్స్ అర్థమైనా, వీటి యొక్క ఆన్సర్స్ అంటే వీటి యొక్క నోట్స్ మీకు ఎక్కడ దొరుకుతుందో కూడా వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండింగ్లో నోట్స్ ఉంది కదా అని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే నువ్వే నష్టపోతావు. ఆ విషయం గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఇందులో ఏవైతే క్వశ్చన్స్ చెప్తానో ఇవి మాత్రం కరెక్ట్గా ఫాలో అయితే 4 మార్క్స్ ఎన్ని వస్తాయి మనకి? 6. 8 ఇస్తాడు, 6 రాయాలి. అర్థమైంది కదా. 4 6 జా 24. అర్థమైంది కదా. సో 24 మార్క్స్ ఇందులో ఏదైతే మీకు క్వశ్చన్స్ చెప్తామో ఇవి ఇలాగా ప్రిపేర్ అయితే చాలు. 24 మార్క్స్ అంటే మీరు పాస్ అయిపోతారు. క్లియర్. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్ వీడియో. దీనికంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఏంటి 8 మార్క్స్ క్వశ్చన్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎవరికైనా రాకపోతే ఆ వీడియోలో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి చదవాలి, ఎలా చదవాలి, టోటల్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో మీకు ఇచ్చాం. ఆ వీడియో మీకు దీనికంటే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు కూడా వీడియో లింక్ ఇస్తాం. అదేవిధంగా మీకు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ కూడా మీకు వీడియో ఉంటుంది. ఆ వీడియో క్లిక్ చేసినట్లయితే అక్కడి నుంచి మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి కదా. సో చూడండి, దీంట్లో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మాత్రం చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ మనకి అందులో నుంచి వస్తుంది సార్ అని అంటే రే ఆప్టిక్స్. ఈ చాప్టర్ నుంచి మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో మీకు ఏ క్వశ్చన్ ఇస్తారో కూడా నేను చెప్పేస్తాను. కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్లో మీకు ఏ చదవాలో కూడా క్లియర్గా చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. సో ఈ రే ఆప్టిక్స్లో మీకు ఏ క్వశ్చన్స్ ఇస్తారు అని అంటే ఫస్ట్ రిఫరెన్స్ క్రిటికల్ యాంగిల్. క్లియర్. అర్థమైందా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. క్లియర్. సో నెక్స్ట్ నెట్ లేబుల్ డయాగ్రామ్. విత్ నెట్ లేబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. క్లియర్. అర్థమైందా. సో దీంట్లో చిన్న క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ది ఇదే ఎక్కువ సార్లు అడుగుతాడు. అర్థమైందా. సో 100కి 40% ఈ క్వశ్చన్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. సెకండ్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. 100కి 99% మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే రెయిన్బో. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. క్లియర్. ఇది రాని పక్షంలో అయితే క్రిటికల్ యాంగిల్ వస్తుంది, లేదా మిర్రర్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థమైందా. 4 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. థర్డ్ క్వశ్చన్ అవసరం లేదు. మనకి ఓన్లీ ఏవైతే వస్తాయో మాత్రం చేసుకుంటే సరిపోతుంది కదా. కాబట్టి మీరు ఈ చాప్టర్లో చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి? క్రిటికల్ యాంగిల్, రెయిన్బో, అదేవిధంగా క్వశ్చన్ ఏంటి? మిర్రర్స్. ఈ సెకండ్ క్వశ్చన్ కూడా స్కిప్ చేసేయండి, పర్వాలేదు. వీలైతే చదవడానికి ప్రయత్నం చేయండి, ఇవి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. బట్ మ్యాక్సిమం అంటే చాలాసార్లు మీకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే రెయిన్బో అండ్ మిర్రర్స్, క్రిటికల్ యాంగిల్. 100కి 90% రెయిన్బో క్వశ్చన్ వస్తుంది. క్లియర్. గుర్తుపెట్టుకోండి పక్కా. ఈ 3 క్వశ్చన్స్ చదివితే చాలు. ఏంటి? 5th క్వశ్చన్, 4th క్వశ్చన్, 1st క్వశ్చన్. ఇవి ప్రిపేర్ అయితే దీంట్లో నుంచి ఒక 4 మార్క్స్ పక్కా. రే ఆప్టిక్స్ అయిపోయింది ఒక చాప్టర్. నాకు సెకండ్ చాప్టర్ ఏంటి? వేవ్ ఆప్టిక్స్. ఎందుకంటే రే ఆప్టిక్స్, ఇది వేవ్ ఆప్టిక్స్. గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు ఏ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఇస్తారనంటే డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ రెడ్ అండ్ బ్లూ షిఫ్ట్స్. ఇది 199% ఈ క్వశ్చన్ మాత్రం వస్తుంది. క్లియర్. ఈ క్వశ్చన్ ఇవ్వని పక్షంలో ఇంకో క్వశ్చన్ ఇంకేం వేస్తారంటే డిఫరెంట్ ఫినామినా, ఈ క్వశ్చన్ ఒకటి ఇస్తాడు. క్లియర్. మీద క్వశ్చన్ స్కిప్ చేసేయండి, పర్వాలేదు. అర్థమైందా. సో మీకు ఇంతకన్నా ఈజీగా ఎవరు చెప్పు ఉండరు. వీటికి నోట్స్లు కూడా మేము ఇస్తాం. ఆ వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం కదా. కాబట్టి మీరు ఏం చదవాలో నేను చెప్తాను. నేను చెప్పినట్టు కరెక్ట్గా చదివితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. నీకు మంచి మార్క్స్ కావాలి అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఏవైతే క్వశ్చన్స్ చెప్తామో అవి ప్రిపేర్ అయ్యేళ్ళు.
నీకు మంచి మార్క్స్ రాకపోతే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయి, లేకపోతే డిస్క్రిప్షన్లో నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మెసేజ్ చేయి, నీకు ఏమి కావాలో చెప్తాను. క్లియర్? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పాం, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ రెడ్ అండ్ బ్లూ షిఫ్ట్. ఇది ఖచ్చితంగా వస్తుంది. ఆ విషయం నువ్వు కాలేజీకి వెళ్ళింటూ నీకే తెలిసి ఉంటుంది. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందని మీకు సార్స్ లేదా మేడం ఎవరైతే ఉంటారో ఫ్యాకల్టీ ఖచ్చితంగా మీకు చెప్పే ఉంటారు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా చదవండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈ రెండు జస్ట్ అంటే పైపైన చదివితే సరిపోతుంది. మీరు పర్ఫెక్ట్గా చదవాల్సిన క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ డాప్లర్ ఎఫెక్ట్ ఏమన్నాడు, ఇది డాప్లర్ ఎఫెక్ట్తో పాటు ఈ క్వశ్చన్ కూడా రాయాలి. రెండు క్వశ్చన్స్ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డిస్టింగ్విషన్ బిట్వీన్ రెడ్ అండ్ బ్లూ షిఫ్ట్స్. ఇవి రెండు క్వశ్చన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ పైపైన ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్, అర్థమైందా? సో పైపైన ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ జస్ట్ చూస్తే సరిపోతుంది. ఈ 2 మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా ప్రిపేర్ అయితే మంచిది. ఈ 2 నుంచి ఒక 4 అంటే మీకు 2 4లు అయిపోయినాయి. ఇంకెన్ని రాయాలి? 4 కదా. సో నెక్స్ట్ చెప్దాం. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఎంత నుంచి వస్తుందంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఈ చాప్టర్ నుంచి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ ఏది వస్తుందో కూడా మీకు చెప్పేస్తాను. చూడండి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. ఈ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. కులుమ్స్లో క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇది వన్ పక్షంలో డైపోల్ క్వశ్చన్ ఇస్తాడు, ఎలక్ట్రిక్ డైపోల్ క్వశ్చన్ ఇస్తాడు, అర్థమైందా? సో ఈ 5th క్వశ్చన్ వస్తే మీకు ఆటోమేటిక్గా సెకండ్ క్వశ్చన్ కూడా వచ్చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. ఇందులో మీరు చావాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ గాస్ లా, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఏంటి సార్ అన్నీ చేపిస్తారని అనుకోవద్దు. ఇందులో మీకు కరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్ లేదా సెకండ్ క్వశ్చన్ ఈ రెండిట్లో అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్, సెకండ్, అదేవిధంగా 4th లేదా 5th ఈ 3 క్వశ్చన్స్ ఒకేలాగా ఉంటాయి కదా. సో మీకు ఈ ఫస్ట్ క్వశ్చన్ వస్తే సెకండ్ థర్డ్ ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి ఈ 3 ఒక్క క్వశ్చన్ కింద మీకు పరిగణించబడింది, అర్థమైంది కదా. సో అంటే ఈ 3ని మీకు ఒక్క క్వశ్చన్ కింద కన్సిడర్ చేసి ఇచ్చాను చదవడానికి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సెకండ్ హైయెస్ట్ ప్రిపరేషన్ కులుమ్స్, తర్వాత గాస్లా. ఈ 2 మ్యాక్సిమం మీకు 199% ఈ 2 క్వశ్చన్స్ ఇస్తారు, గాస్లా లేదా కులుమ్స్. ఈ 2 ఇవ్వని పక్షంలో ఎలక్ట్రిక్ డైపోల్ వస్తుంది, అర్థమైంది కదా. సో ఎందుకని మంచిది ఈ 3 క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్, సెకండ్, 5th. క్లియర్? ఈ 3 క్వశ్చన్స్ నుంచి అయితే ఒక క్వశ్చన్ వస్తుంది, లేదా ఈ మిగిలిన 2 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది, అర్థమైంది. సో ఏదైతేనేమి మీరు ఎలాగైనా ఈ 5 ప్రిపేర్ అవ్వాలి. 5 నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. 5 ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? థర్డ్, ఫోర్త్. 5 వచ్చింది ఫస్ట్, సెకండ్ వచ్చింది ఫస్ట్ వచ్చిన 2 5 వచ్చేస్తుంది, 2 వచ్చినా ఫస్ట్ 5 వచ్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే 3 క్వశ్చన్స్ అయిపోయాయి, 3/4 అయిపోయాయి ఇక్కడతో మనకి. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఈ చాప్టర్ నుంచి మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ కూడా నేను చెప్పేస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేయండి. Derive the expression of the capacitance of a parallel plate capacitor. ఇది కొంచెం పక్కన పెట్టండి. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్. నెక్స్ట్ చూడండి, 2 క్వశ్చన్స్ ఒకేలా ఉన్నాయి కానీ ఇదేంటి సిరీస్, ఇది ప్యారలర్, గుర్తుపెట్టుకోండి, ప్యారలర్ సిరీస్. ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంటే. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈ క్వశ్చన్ రాస్తారు, ఈ క్వశ్చన్ రాస్తారు. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుని ఇది సిరీస్, ఇది ప్యారలర్. ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫీల్డ్, చదువుకున్నా. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇందులో మీరు ఏం చదవాలి? ఫస్ట్ క్వశ్చన్ స్కిప్ చేసేసిన సెకండ్, థర్డ్, 4th, 5th, 6th దీంట్లో ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే ఫస్ట్, సెకండ్ క్వశ్చన్, అదేవిధంగా 4th క్వశ్చన్, నెక్స్ట్ 5th క్వశ్చన్. సెకండ్, 4th, 5th, సెకండ్ ఈ 3 క్వశ్చన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. క్లియర్? మ్యాక్సిమం ఈ 3 నుంచి వస్తుంది, లేకపోతే ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అర్థమైంది కదా. సో మీకు 4 4s అయిపోయాయి. నెక్స్ట్ 5th 4 మార్క్స్ క్వశ్చన్ మీకు మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్ నుంచి వస్తుంది. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ వస్తుందో కూడా నేను చెప్తాను. అయితే 99% యాంపియర్స్ లా వస్తుంది. యాంపియర్స్లో రాని పక్షంలో బయోట్ సావట్ లా క్వశ్చన్ వస్తుంది.
ఈ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ మీరు స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళినట్లయితే, మీ యొక్క కాలేజీకి మీరు రోజు వెళ్ళినట్లయితే మీకు అక్కడ తెలిసిపోద్ది ఏ క్వశ్చన్ వస్తుంది సార్ అని. యాంపియర్స్లా లేదా బయోసావర్ట్లో ఈ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా 99.999% వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మీకేంటి ఎన్ని మొత్తం 6 or 5 6 అయిపోయి. సో చూడండి అన్న, ఈ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా చేసినట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్తో పాటు ఇక్కడ ఒకటి బయోసావర్ట్లో చూడండి, ఈ క్వశ్చన్ వస్తే మీకు ఈ క్వశ్చన్ వస్తున్నట్టే, అందుకే చెప్పలేదు. ఇది వస్తే ఫస్ట్ క్వశ్చన్ వస్తే 5th క్వశ్చన్ వచ్చేస్తుంది ఈజీగా, క్లియర్. 6th క్వశ్చన్ వచ్చేస్తే 3rd క్వశ్చన్ వచ్చేస్తుంది, లేదా 3rd క్వశ్చన్ అయితే 5th క్వశ్చన్ వచ్చేస్తుంది. సెకండ్ క్వశ్చన్ మనకు అవసరం లేదు, విడిచిపెట్టండి. ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు, క్లియర్. తక్కువ క్వశ్చన్స్తో ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేద్దాం, అర్థం. సో దానికోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి, ఇందులో బయోసావర్ట్లా, యాంపియర్స్లా, ఇవి కూడా పైపైన చదివితే మీరు నష్టపోతారు. ఈ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ కొన్ని అంటే ఏదైతే మెటీరియల్ ఉందో ఈ మెటీరియల్లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ కొన్ని క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ కొన్నిట్లో కొన్ని తీసుకుని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటిలో ఇంకా సార్ట్ చేయండి సార్ అనే కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు పెట్టకండి, క్లియర్. ఎందుకంటే మీకు ఆల్రెడీ వీటిలో ఇంకా మీకు 6 క్వశ్చన్స్ ఇచ్చి 6లో మీకు 3 to 4 చెప్తున్నాం కదా. సో ఆ 4లో మళ్ళీ 2, 1 చేయకండి, పేపర్ని తయారు చేయట్లేదు కదా. సో మీకు ఏవైతే చదవాలో అవి చెప్తున్నాం కాబట్టి అవి అలా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ 4 మార్క్స్ కొంచెం అందులో చూస్తుంది, ఇందులో చూడన్నా బయోసావర్ట్లో, యాంపియర్స్లో 2 ప్రిపేర్ చాలు. దీంతో పాటు ఇది ఒక బయోసావర్ట్లో అంటే ఈ క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది. సెకండ్ క్వశ్చన్ అవసరం లేదు, 3rd క్వశ్చన్ వస్తే 6th క్వశ్చన్ వచ్చేస్తుంది. 3rd, 6th మ్యాక్సిమం అలా టచ్ చేయండి చాలు. మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే 4th క్వశ్చన్, అదేవిధంగా 2nd క్వశ్చన్, అదేవిధంగా. సో చూడండి సార్ నువ్వు క్వశ్చన్స్ చెప్తున్నారు సార్, ఆన్సర్లు చెప్పట్లేదంటే వీటి యొక్క ఆన్సర్ PDF హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీకు కావాలనుకుంటే ఎక్కడ దొరుకుతుంది, వీడియో అన్నీ డిస్కస్ చేద్దాం. సో చూడన్నా సార్ ఇది మరి ఫిజిక్స్ మాకు మ్యాథ్స్ కూడా కావాలి సార్ అనుకున్నట్లయితే చూడండి మన ఛానల్ ఏమొచ్చి సార్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్ కదా. సో దీంట్లో మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్, అర్థమైనా. ఈ టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఈ లింక్ యూజ్ చేసి కూడా మీరు ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఈ యొక్క ఛానల్లో మీకు ఏం లభిస్తుందంటే మనం చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు PDFs, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, అదేవిధంగా బ్లూ ప్రింట్స్, అర్థమైందా, ఇవన్నీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగానే అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి, అది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో మ్యాథ్స్ సంబంధించి మీకు ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే ఏదైతే చాప్టర్ మీకు డౌట్ ఉంటే లైక్ ట్రిగ్నోమెట్రీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ చూడండి ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఇక్కడ లోకస్ ఉంది, నెక్స్ట్ మ్యాట్రిసెస్, లోకస్, డిఫరెన్షియేషన్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ ఆన్వర్స్ మినిమం అండ్ మ్యాక్సిమం. ఈ చాప్టర్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఏవైతే మీకు చాప్టర్ డౌట్ ఉందో ఆ చాప్టర్ వీడియోస్ ఇక్కడ మీకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఇవి హెల్ప్ అవుతాయి, అర్థమవుతున్నా. సో ఎవరికైతే మ్యాథ్స్ 1B లేదా 2A 2B ఏవైతే అన్ని చాప్టర్స్ మనకు అవైలబుల్గా మనకు చెప్పడం జరిగింది. మీకు మ్యాథ్స్ సంబంధించి ఏ చాప్టర్ అయినా మీకు డౌట్ ఉంటే ఇక్కడ మీరు ప్లేలిస్ట్లో ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు ప్లేలిస్ట్ చాలా బాగా మీకు యూజ్ అవుతుంది, అర్థమవుతున్నా. సో వీటిని యూజ్ చేస్తారని అనుకుంటున్నా. సో మనకు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ చాప్టర్ మనకి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దీంట్లో మీరు చావాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఎడ్డీ కరెంట్స్, అర్థమైనా. సో ఈ క్వశ్చన్ చూడండి ఎక్కడ చూసినట్లు ఉంటుంది, కాకపోతే ఈ క్వశ్చన్ చాలాసార్లు మనకు అడుగుతాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, అర్థమైనా. సో మీకు 2 మార్క్స్ కింద కూడా అడగవచ్చు, లేదా 8 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా ఇలాంటి సమ్స్ అనేవి ఇవ్వచ్చు. కాబట్టి ఇలాంటి సమ్స్ ఎక్కడైతే మీకు కనిపిస్తాయో అక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. సో చూడండి అన్న, ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా మీకు వచ్చే క్వశ్చన్ ఏంటి, ఎడ్డీ కరెంట్స్, క్లియర్, అర్థమైనా. ఈ క్వశ్చన్ రాని పక్షంలో 2nd క్వశ్చన్ వస్తుంది. ఈ 2 క్వశ్చన్స్ చేస్తే చాలు, ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది కదా. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, అవసరం లేదు ఇవి, క్లియర్. అవును, ఎడ్డీ కరెంట్స్ కరెక్ట్గా చేస్తే చాలు. నెక్స్ట్ యాటమ్స్ అనే చాప్టర్లో మీకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిలో ఏ క్వశ్చన్ వేస్తారు సార్ అని అంటే బోర్స్ థియరీ, అర్థమైనా. మీకు బోర్స్ థియరీ క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు. కాబట్టి మళ్ళీ బోర్స్ థియరీలో చాలా డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. బోర్స్ థియరీ ఆఫ్ అటామిక్ స్పెక్ట్రమ్ అన్నాడు ఇక్కడ వచ్చేసరికి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అన్నాడు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్, ఇది కూడా బోర్స్ థియరీయే, అర్థమైనా. ఇది మొత్తం చాలా ఈజీగా ఉంటాయి ఇవి, కాబట్టి ప్రయత్నం చేయండి చదవడానికి. బోర్స్ థియరీ
అందుకని ఈ ఒక క్వశ్చన్ వచ్చేస్తే కరెక్ట్గా అంటే ఫుల్ ప్లెజ్డ్గా మీకు సెకండ్ క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు, మీకు ఎవరు చెప్పక్కర్లే. క్లియర్. నెక్స్ట్ చూడండి, రదర్ఫోర్డ్ ఆటమ్ మోడల్, ఇది కూడా బోర్స్ థియరీయే కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం యాటమ్స్ అనే చాప్టర్ నుంచి మీకు బోర్స్ థియరీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుందా? ఖచ్చితంగా 100% వస్తుంది. బోర్స్ థియరీ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసరికి సెమీ కండక్టర్స్. ఏనా సెమీ కండక్టర్స్. ఈ చాప్టర్ మీరు చదవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ రెక్టిఫికేషన్. దీన్ని మీరు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు 100% వచ్చే క్వశ్చన్ ఏంటంటే నాండ్ గేట్స్ అండ్ ఆర్ గేట్స్. టేబుల్తో సహా వేయాలి, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా చదివితే సరిపోతుంది. క్లియర్. ఈ నాండ్ గేట్స్ అండ్ ఆర్ గేట్స్ మీకు 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది మీకు ఇక్కడ మీకు బోర్స్ థియరీ ఎలాగైతే ఖచ్చితంగా వస్తుందో ఇక్కడ మీకు నాండ్ గేట్స్ అండ్ ఆర్ గేట్స్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఈ క్వశ్చన్ కూడా క్లియర్. మీకు 6 క్వశ్చన్స్ చెప్పేసాం. ఏంటి అందులో పక్కాగా వచ్చే 6 క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. నేను చెప్పేవి చూడండి. ఆ 4లో ఒకటి ఏంటంటే నాండ్ గేట్స్, ఇంకోటి బోర్స్ థియరీ నుంచి వస్తుంది, ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ ఇక్కడ బయోసావర్ట్లా లేదా యాంపియర్స్లో దీని నుంచి ఈ రెండు నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే 3/4 అయిపోయాయి. పక్కా వచ్చే క్వశ్చన్ 100 to 100% వచ్చే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ చాప్టర్కి వచ్చేసరికి ఇవి కొంచెం చూడండి. నెక్స్ట్ ఇంకో చాప్టర్కి వెళ్దాం. ఇక్కడ మీరు వచ్చేసరికి కులిమ్స్లా ఈ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. అది లేదా గ్రాస్లా ఈ రెండులో ఉంటుంది కాబట్టి ఇక్కడ అయ్యే 4/4 అయిపోయాయి. నెక్స్ట్ ఎక్కడైనా డాప్లర్ ఎఫెక్ట్ లేదా ఈ 4th క్వశ్చన్. క్లియర్. అంటే 5 క్వశ్చన్స్. ఇందులో మ్యాక్సిమం డాప్లర్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి 5 క్వశ్చన్స్ అయిపోయినట్టే. ఇంకో క్వశ్చన్ ఎక్కడ వస్తుంది మనకి చూడండి. ఇంకోసారి అప్పటి నుంచి అయితే క్రిటికల్ యాంగిల్ లేదా రైన్బో క్వశ్చన్ లేదా మిర్రర్ క్వశ్చన్. అంటే 6 పక్కా ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో 6 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. కాబట్టి దీనికన్నా అంతే ఏదైతే మనం క్వశ్చన్స్ నేర్చుకున్నామో ఈ 6 కాకుండా ఇంకేమైనా నేర్చుకున్నాం కదా. సో వీటి నుంచి బయటికి పేపర్ వెళ్ళదు. క్లియర్. నేను ఏదైతే క్వశ్చన్స్ చెప్పానో ఇవి కరెక్ట్గా నేర్చుకుంటే చాలు. వీటి నుంచి మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. అర్థం కన్నా ఈ క్వశ్చన్స్ కాకుండా బయట క్వశ్చన్స్ ఒక్క క్వశ్చన్ కూడా మీకు రాదు. క్లియర్. కాబట్టి నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో ఇవి ప్రాక్టీస్ చేయడం ప్రయత్నం చేయండి. వీటి నుంచి మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయడం జరుగుతుంది. మీకు 8 మార్క్స్ కూడా కావాలనుకుంటే మీ యొక్క ముందు వీడియో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోలో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ ఎలా చదవాలి, ఏ క్వశ్చన్స్ వస్తాయి అని మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ వెళ్ళి మీరు చూసినట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా క్లారిఫై అయిపోతుంది. అర్థం కదా. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో స్టార్టింగ్లో PDF ఎక్కడ దొరుకుతుందో చెప్పాను కదా. సో ఎక్కడ దొరుకుతుంది సార్ PDF అంటే ఈ యొక్క PDF మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఇందాక మీకు చెప్పేటట్టు కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఆ లింక్ యూజ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అర్థం కన్నా. సో ఇది ఈరోజు వీడియో. సార్ మరి దీని యొక్క నోట్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది సార్ అని అంటే మీకు ఫిజిక్స్ సంబంధించి 8 మార్క్స్ మరియు 4 మార్క్స్ అది మీకు 2 మార్క్స్ చెప్పలేదు కదా. సో 2 మార్క్స్ కూడా అర్థం కదా. సో ఫిజిక్స్ సంబంధించి మీకు మెటీరియల్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావాలనుకుంటే లేదా బేబీ బుల్లెట్ కావాలన్నా అది కంప్యూటరైజ్ మెటీరియల్ ఉంటుంది. సో ఈ 3 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఏ మెటీరియల్ కావాలన్నా డిస్క్రిప్షన్లో మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా మెటీరియల్స్ కావాలనుకుంటే ఆ యొక్క వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే అక్కడి నుంచి మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థం. సో మెటీరియల్ కోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఒక స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అదేవిధంగా తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. ఇది మీకోసమే మా కోసం కాదు. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు దొరుకుతాయి. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ యొక్క ఇంతకుముందు ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు. సో ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థం. ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీ మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ యొక్క స్క్రీన్ షాట్స్ పెట్టడం వలన. క్లియర్. సో చూడండి మెటీరియల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెటీరియల్స్ సెండ్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్స్ సెండ్ చేయండి. అక్కడి నుంచి మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఎంతవరకు వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా 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 సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.